వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. ఆత్మకథలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ప్రముఖులు తమ జ్ఞాపకాలను ఆనాడు బయటపెట్టలేని నిజాలను పుస్తక రూపంలో బయటపెట్టడంతో ఎన్నో సంచలనాలు నమోదవుతున్నాయి. అబ్దుల్ కలాం టర్నింగ్ పాయింట్ లోనూ, అర్జున్ సింగ్ ఆటోబయోగ్రఫీలోనూ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అబ్దుల్ కలాం రాసిన టర్నింగ్ పాయింట్ కొత్త ట్విస్టుల్ని భయపెడుతోంది. దేశ ప్రథమ పౌరుడిగా అబ్దుల్ కలాం మారకముందే రాజకీయాల్లో అవకాశం వచ్చింది. అది కూడా మామూలు ఆఫర్ కాదు, ఏకంగా కేంద్ర మంత్రి పదవి వరించింది. అయితే ఇంత పెద్ద ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు అబ్దుల్ కలాం. మార్చి 15న అర్ధరాత్రి వాజ్పేయి స్వయంగా కలాంకు ఫోన్ చేసి మరీ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయమే కలాంను అడిగితే ఆలోచించి చెబుతానన్నాడట. ఆ తర్వాత ప్రధాని నివాసానికి వెళ్లి మరీ మంత్రివర్గంలో చేరడం ఇష్టం లేదన్న విషయాన్ని వాజ్పేయికి చెప్పినట్లు కలాం తన పుస్తకంలో వివరించారు. అది రాజీవ్ గాంధీ చనిపోయిన ఏడాది. ఇందిరాగాంధీ తరువాత రాజీవ్ గాంధీ తరువాత సోనియా గాంధీని తెరపైకి తెస్తున్న సందర్భం. అదే పివి నరసింహారావుకు కోపం తెప్పించింది. కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబమేనా అంటూ మండిపడ్డారు. సంచలనం సృష్టిస్తున్న ఈ విషయాలను అర్జున్ సింగ్ తన ఆత్మకథలో రాసుకున్నారు. రాజీవ్ మరణాంతరం సోనియాను పార్టీ అధ్యక్షురాలని చేద్దామన్న సూచన వినగానే పివి నరసింహారావు మండిపడ్డారు. రైలింజన్ వెనకాలే పెట్టెలన్నీ వెళ్లినట్లు నెహ్రూ గాంధీ కుటుంబం వెనకే కాంగ్రెస్ పార్టీ వెళ్లడం దేనికి? కాంగ్రెస్ పార్టీని ఇలా రైలింజన్లా పరిగణించాల్సిన అవసరం ఉందా అని పెద్దగా అరిచారని అర్జున్ సింగ్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. అర్జున్ సింగ్ ఆత్మకథలో పివి నరసింహారావుపై రాసిన విషయాలు కొత్త వివాదానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా బాబ్రీ సంఘటనను పివి నరసింహారావు లైట్ గా తీసుకున్నట్లు పుస్తకంలో రాశారు. పైగా ఆ సమయంలో నీరో చక్రవర్తిగా వ్యవహరించారని విమర్శలు కూడా గుప్పించారు. ఓవైపు అల్లర్లు జరుగుతున్నాయని చెప్పినా ఓ గదిలోకెళ్లి తలుపులు బిగించుకున్న తీరుడు చూసి రోమ్ తగలబడుతుంటే పిడేలు వాయించిన నీరో చక్రవర్తి గుర్తొచ్చాడని అర్జున్ సింగ్ తన ఆత్మకథలో వెల్లడించారు. అర్జున్ సింగ్ సగంలోనే ఆపేసిన ఈ పుస్తకమే ఇన్ని సంచలనాలకు కారణమైతే పుస్తకం పూర్తయిన తర్వాత బయటకొస్తే ఇంకెన్ని విషయాలు బయటపడతాయో. ఇక కలాం రాసుకున్న జర్నీ త్రూ ఛాలెంజెస్ పుస్తకం కూడా హాట్ టాపిక్ ను సృష్టిస్తోంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత ప్రధానిగా సోనియా ప్రమాణ స్వీకారం దాదాపు ఖరారైపోయింది. దీనికి సంబంధించిన పత్రాలను రాష్ట్రపతి భవన్ సిద్ధం చేసింది. కానీ ప్రధానిగా మన్మోహన్ పేరును ప్రతిపాదించినప్పుడు సంబంధిత పత్రాలను మార్చి రాయాల్సి వచ్చిందని కలాం తన తాజా పుస్తకంలో రాశారు. సోనియాను ప్రధానిగా ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని, ఆమెకు భారత పౌరసత్వ హోదాను ఇవ్వడం అనేక ఇబ్బందులకు దారితీస్తుందని సుబ్రహ్మణ్య స్వామి కలాంకు లేఖ రాశారు. ఇన్ని రకాల ఒత్తిడులు, సూచనలు వచ్చినప్పటికీ సోనియా కోరుకుంటే ఆమెను ప్రధానిగా నియమించడం మినహా తనకు వేరే మార్గం లేదని కలాం తన తాజా పుస్తకం టర్నింగ్ పాయింట్ లో పేర్కొన్నారు. అయితే కలాం మాటలపై సుబ్రహ్మణ్య స్వామి విభేదిస్తున్నారు. నిజానికి మే 17, 2004న కలాం సోనియాను ఉద్దేశిస్తూ ఓ లేఖ రాశారని స్వామి వెల్లడించారు. సోనియా ప్రధాని అభ్యర్థిత్వాన్ని అంగీకరించలేమని ఆ లేఖలో ఉన్నట్లు స్వామి చెబుతున్నారు. కలాం రాసిన లేఖ రికార్డులో ఉందని ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే కలాం, సుబ్రహ్మణ్యం ఇద్దరిలో ఎవరో ఒకరు అసత్యం చెబుతున్నారనేది మాత్రం స్పష్టం. అయితే ఎందుకు అనే దానిపై సమాధానాలు ఇంకా తెలియాల్సి ఉంది.